హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫార్మ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఫామ్లో బ్రూడర్ సెటప్ని చేంజ్ చేసినాము. ఫస్ట్ ఆ బాక్స్లో ఉండే అయితే ఫస్ట్ బ్యాచ్లో మాకు 20 చిక్స్ వచ్చినాయి, ఫ్రీగా ఉండే ఇందులో. కానీ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 34 చిక్స్ వచ్చినాయి, అలా పట్టలేదు. కొంచెం 2 డేస్ ఉంచినాక దీంట్లోకి పక్క గాబులోకి షిఫ్ట్ చేసినాం. అందులో ఇరికై ఒకదాని మీద ఒకటి పడి ఒక చిక్క అయితే చనిపోవడం జరిగింది. దాని మీద అన్ని పడి ఆ చిక్క అయితే చనిపోయింది. దానివల్ల మేము ఇటు పక్కకు గాబులో సెట్ చేసినాము. మీరు కింద చూసుకోవచ్చు, ఇదంతా ఫస్ట్ బ్యాచ్ చిక్స్. ఇవి 20 డేస్ చిక్స్ అనమాట. చూసుకోవచ్చు ఎంత హెల్దీగా ఎంత పెద్దగా ఉన్నాయో. అవి 20 ఉంటాయి. చూసుకోవచ్చు ఎట్లా సెటప్ చేసినాము. మీరు పైన చూసుకున్నట్టయితే 33 చిక్స్ ఉంటాయి. ఇందులో చిక్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. చాలా ఫ్రీగా గ్రోత్, ఎంత ఫ్రీగా ఉంటే అంత గ్రోత్ ఉంటుంది అనమాట. చాలా ఫ్రీగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఒక ఫీడర్ ఒక డ్రింకర్ సెట్ చేయడం జరిగింది. ఒక ఫీడర్ ఒక డ్రింకర్ ఒక లైట్. కింది దాంట్లో కూడా సేమ్ అలాగే ఒక ఫీడరు ఒక డ్రింకరు చిన్న లైట్. ఇందులో కూడా హీట్ అనేది ఎటు పోవడానికి ఛాయిస్ లేదు. చుట్టూ మీరు చూసుకోవచ్చు సంచులు కట్టడం జరిగింది. ఎయిర్ కూడా చల్లగాలి కూడా ఇందులోకి రాదు. సేమ్ మన బ్రూడర్ ఎలా అయితే నడుస్తుందో సేమ్ ఇది కూడా అదే విధంగా నడుస్తుంది. ఇది మొత్తం సెటప్ వచ్చేసి ఒక గాబులో సెట్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఆ గాబు చుట్టూ పట్ట కట్టినాం. మీరు దీంట్లోకి ఎయిర్ ఎలా పోతుంది అంటే మీరు చూసుకోవచ్చు, మొత్తం హోల్స్ కొట్టినాం. పైన కింద పైన మొత్తం దాని చుట్టూ హోల్స్ ఉంటాయి. దాని నుంచి ఎయిర్ పోతుంది అనమాట. మరీ అంత పెద్ద హోల్స్ కూడా పెట్టుకోవద్దు, గాలి ఎక్కువ పోవద్దు. చల్లగాలి పోతే మళ్ళా మీరు వైరింగ్ కూడా చూసుకోవచ్చు. పైనుంచి తీసుకోవడం జరిగింది. పైన ఒక బల్బు, కింద ఒక బల్బు. దీంట్లో 2 లేయర్గా మేము చేసినాం అనమాట. పైన అన్ని చిన్న చిక్స్ అనమాట, ఇవి కింద వచ్చేసి పెద్ద చిక్స్. సో ఇది ఈరోజు మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.